తానే మన ఆత్మతో కూడా ఏం చేస్తుందంట? సాక్ష్యం ఇస్తుందంట. నిన్న రాత్రి చెప్పాను, మన పక్షాన నిలబడి ఉత్తరవాదిగా న్యాయవాదిగా వాదించువాడెవరు? పరిశుద్ధాత్మదేవుడు. సంఖ్యాకరువుగా ఉన్నది ఎవరు? గ్యారంటీ పరిశుద్ధాత్మదేవుడు. ఇప్పుడు సాక్ష్యం ఇచ్చేవాడు కూడా ఎవరు? పరిశుద్ధాత్మదేవుడు. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ఆత్మే మన ఆత్మతో ఏం చేస్తుంది? సాక్ష్యం ఇస్తుంది. నువ్వు దేవుని పిల్లలే, మీరు దేవుని పిల్లలే. 13వ వచనం కూడా చదువుతాం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావాల్సిన వారై ఉందరు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించదు. ఇందాక చెప్పానా? నిన్న మనము ధ్యానించాం. మనం లోకానికి ఏమైపోయి ఉన్నాం? వెలుగే. కానీ వెలుగుని అడ్డుపడుతుంది ఏంది? క్రియలు. అందరూ చెప్పాలి, క్రియలు. ఆ క్రియలను దేనితో చంపాలి? ఆత్మతో చంపాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. శరీర కార్యాలను దేనితో చంపాలంట? ఆత్మతో చంపినాడేలా. అందుకే రాయడు చూడండి, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారైందురు కానీ ఆత్మ చేత శరీర కార్యాలను ఏం చేసిన ఎడల? చంపిన ఎడల. ఆత్మ చేత మీరు జీవించే ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ఈ మాట నాతో చెప్పండి. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. ఇప్పుడు మీరు ఎవరి చేత నడిపించబడుతున్నారు చెప్పాలా? దేవుని ఆత్మ, దేవుని ఆత్మనా లేకపోతే దేవుని ఆత్మ మిమ్మల్ని నడిపించింది కాబట్టి దేవుని మందిరానికి వచ్చారు. హలో, మీరే ఎవరు నడిపించారు మిమ్మల్ని? లేకపోతే శరీరం అంటది పడుకో, ఇప్పుడే ఒక డ్యూటీ నుంచి వచ్చింది, ఆడెంత తలనొప్పి, ఎంత పని చేసాం, ఎంత కష్టపడ్డాం, ఎంత అట్లా మంచం మీద పడుకుంటే అలా గాలిలో చల్లగాలి తగులుతుంటే చెప్పండి, శరీరం ఏమంటే అబ్బా ఎంత హాయ్. హల్లెలూయా. మళ్ళీ శరీరం ఏమంట తెలుసా? రేపు వెళ్ళొచ్చు, ఇంక ఎన్ని రోజులు ఉంది చెప్పండి. ఇది ఎన్నో రోజు? 9వ రోజు. ఇంకెన్ని రోజులు ఉంది? 5 రోజులు ఉంది. పర్వాలేదు, ఇది ఒక్కరోజు ఏం చేయి కొద్దిగా. ఇవన్నీ ఎవరు మాట్లాడుతున్నారు? శరీరం. కానీ నువ్వు దాన్ని ప్రకారం నడవలా, అందుకే ఇక్కడ ఉన్నావు. కొట్టు చప్పట్లు. దాని నడిపింపుకు ప్రేరేపణకు నువ్వేం చేయలేదు? ఓకే చేయలేదు. ఎవరి ప్రేరేపణకు నువ్వు లోబడ్డావు? దేవుని ఆత్మ ఏం చెప్పిందంటే లేదు లేదు లేదు, దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఇది 9వ రోజు, నేను ఇంకా బలపడాలి, ఇంకా దేవునిలో అనుభవించాలి, ఇది నేను మిస్ చేయకూడదు, నువ్వు వెళ్ళాల్సిందని లోపల దేవుని ఆత్మ నడిపింపుకు నువ్వేం చేసావు? ఓకే చేసావు కనుక ఇక్కడ ఉండగలిగావు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదామా? హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. డెసిషన్ మేకింగ్ అనేది, నిర్ణయం తీసుకోవడం అనేది మన చేతిలో ఉంది. ఎక్కడుందండి? చెప్పాలా? మన చేతిలోనే ఉంది కదా. అంటే శరీరం మాట వినడమా, ఆత్మ మాట వినడం అనేది ఎవరి చేతిలో ఉంది? అంతే. ఇప్పుడు జాగ్రత్త చెబుతానండి. ఇలాగ ఆత్మ చేత నడిపింపుకు లోబడితే జరిగేది ఏంటి తెలుసా? అదే అధ్యాయంలో 5వ వచనం చదువుతాం. శరీరానుసారులు, హల్లెలూయా, శరీరానుసారులు ఏ విషయాల మీద మనసు పెడతారు? నెక్స్ట్, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు ఉంచుతారు. ఇప్పుడు మీరు ఏ విషయం మీద మనసు పెట్టారు?
ఈ కొద్దిసేపు 7:30 నుంచి 9:30 వరకు మీ మనస్సు దేని మీద పెట్టారు? చెప్పాలమ్మా, చెప్పాలా? చెప్పాలి గట్టిగా. ఆత్మ సంబంధమైన విషయాల మీద పెట్టాం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మీరెవరు ఇప్పుడు? అరే ఆత్మ సంబంధులు. మీరెవరు చెప్పండి? చెప్పండి. మేము ఆత్మ సంబంధులు. చెప్పాలి. మేము ఆత్మ సంబంధులు. మేము ఆత్మ చేత నడిపించబడేవారా. ఇప్పుడు అదే అక్కడ ఒక అద్భుతమైన మాట ఉంటుంది చూడండి. నెక్స్ట్ చదువమ్మా. ఇప్పుడు చూడండి, శరీరానుసారమైన మనసు మరణం. హల్లెలూయా. ఏం చెప్పండి? శరీరానుసారమైన మనసు, అమ్మా, శరీరానుసారమైన మనసు, ఆత్మానుసారమైన మనసు. నెక్స్ట్ చదువు. ఆత్మానుసారమైన మనసు. హల్లెలూయా. ఏంటంటే చెప్పండి. నోరు తెరవట్లేదు, సౌండ్ రావట్లేదు నాకు. జీవమును సమాధానమై ఉన్నది. కొట్టొచ్చు గట్టిగా.